ఫుట్పాత్లపై పార్కింగ్ అధికారులకు కనిపించదా? కళ్ళు మూసుకోవడానికి మూటలందుతున్నాయా? అడిగే దెవ్వడు అన్నట్టుగా పార్కింగ్. విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ, అభివృద్ధిలో దూసుకుపోతున్న స్మార్ట్ సిటీ. కానీ ఈ మహానగరంలో వాహనాలకు ఉన్న విలువ నడిచే మనిషి ప్రాణాలకు లేదా? అభివృద్ధి అంటే పెద్ద పెద్ద బిల్డింగులు నిర్మించడమేనా? సామాన్యుడు సురక్షితంగా నడిచే దారి కల్పించడం కాదా? ఇది విశాఖ వాసుల అంతరంగంలో రగులుతున్న ప్రశ్న. ఇక్కడ సమస్యలకు కొదవలేదు. ఎటు వెళ్లాలన్నా ట్రాఫిక్ నరకమే. కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాటు చేసిన ఫుట్పాత్లు ఇప్పుడు ఎవరి సొంతం? పౌరుల కోసమా, లేక అక్రమంగా వాహనాలు నిలిపే బడా బాబుల కోసమా? ఈ దృశ్యాలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? ఇది రోడ్డా, పార్కింగ్ లాటా? అడిగేవాడే లేడన్నట్టుగా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు తమ వాహనాలను ఫుట్పాత్లపై వదిలేసి పోతున్నారు. సరైన పార్కింగ్ స్థలాలు లేకపోవడం ఒక సమస్య అయితే, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలన్న కనీస బాధ్యత లేకపోవడం మరొక ఎత్తు. ప్రజలు నడవడానికి వీలుగా రోడ్డుకు ఇరువైపులా అందమైన టైల్స్ తో ఫుట్పాత్లను నిర్మించారు. కానీ ఆ టైల్స్ మీద పడుతున్న అడుగులు మనుషులవి కావు, మోటార్ వాహనాలవి. ఇలా ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలిపేయడం వల్ల రోడ్లు కుచించుకుపోతున్నాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోతోంది. ఇంత జరుగుతున్నా అధికారులకు కనిపించదా, లేక కళ్ళు మూసుకోవడానికి మూటలందుతున్నాయా? ఈ అనుమానం ఇప్పుడు ప్రతి విశాఖ పౌరుడి మధ్యలో మెదులుతోంది. మైకుల ముందు కూర్చొని మా దగ్గర అత్యాధునిక టెక్నాలజీ ఉంది, సీసీ కెమెరాలు ఉన్నాయి, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు అని గొప్పలు చెప్పే అధికారులు క్షేత్రస్థాయిలో ఈ అరాచకాలను ఎందుకు ఆపలేకపోతున్నారు? రోడ్ల మీదే వాహనాలు నిలిపేస్తున్నా పోలీసులు ఏమీ తెలియనట్టుగా ఎందుకు నటిస్తున్నారు? కావాలనే పట్టించుకోవడం లేదా? టెక్నాలజీతో చలానాలు పంపడం మీదున్న శ్రద్ధ ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడం మీద ఎందుకు లేదు? ఇక వ్యాపారుల తీరు మరొకలా ఉంది. ఫుట్పాత్ల మీద విచ్చలవిడిగా ఫాస్ట్ ఫుడ్, టిఫిన్ సెంటర్లు వెలిశాయి. అక్రమంగా ఏర్పాటు చేసిన చిన్న చిన్న షాపులను తొలగించడంలో ఆర్భాటం చేసే జీవీఎంసీ సిబ్బంది, ప్రధాన రహదారులపై ఫుట్పాత్లను పూర్తిగా మింగేస్తున్న పెద్ద ఆక్రమణలను తొలగించడంలో మాత్రం పక్షపాతం, అలసత్వం ప్రదర్శిస్తున్నారు. దీనివల్ల పాదచారులు నడవడానికి దారి లేక ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని రద్దీగా ఉండే మెయిన్ రోడ్డు మీదే నడవాల్సొస్తోంది. వెనుక నుండి ఏ వాహనం వచ్చి గుద్దుతుందో తెలియని భయం. ఫుట్పాత్ లేకపోవడం వల్ల ఇప్పటికే నగరంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి. ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిశాయి. అయినా అధికారుల్లో చలనం లేదు. అడుగుతారనే భయం లేకపోవడంతో వాహనదారులు, వ్యాపారులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. రాబోయే రోజుల్లో విశాఖలో రద్దీ మరింత పెరగనుంది. పెరుగుతున్న జనాభాకు వాహనాలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు, పార్కింగ్ ఏర్పాట్లు లేకపోగా ఉన్న ఫుట్పాత్లను కూడా గాలికి వదిలేస్తున్నారు అధికారులు. ఇదే పరిస్థితి కొనసాగితే విశాఖ ఒక స్మార్ట్ సిటీగా కాదు, పాదచారుల పాలిట ఒక ట్రాఫిక్ నరకంగా మిగిలిపోతుంది. ప్రభుత్వం మారుతోంది, అధికారులు మారుతున్నారు. కానీ విశాఖ రోడ్ల తలరాత మాత్రం మారడం లేదు. పన్నులు కట్టే సామాన్యుడికి రోడ్డు మీద నడిచే హక్కు లేదా? సమాధానం చెప్పాల్సిన బాధ్యత జీవీఎంసీ మరియు ట్రాఫిక్ పోలీసులదే. ఈ ఆక్రమణల పర్వానికి ముగింపు ఎప్పుడు పలుకుతారో వేచి చూడాల్సిందే.